శ్రీ గురుభ్యో నమ. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఈ వీడియోలో మేషరాశి వారికి ఆదాయం పెరగటానికి, ఐశ్వర్యం కలగటానికి, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరటానికి కొన్ని రహస్య పరిహారాలు ఇవ్వబడుతున్నాయి. మేషలగ్నంలో జన్మించిన వారు, అశ్విని భరణి కృతిక 1వ పాదంలో పుట్టినవారు అంటే జన్మరాశి మేషం అయినవారు, ఇంకా పేరు ప్రకారం మేషరాశి అయిన వారు ఈ పరిహారాలని నిరభ్యంతరంగా పాటించవచ్చు. అద్భుతమైన ఆర్థిక ప్రగతికి ఈ పరిహారాలు దోహదపడతాయి. వీటిని పాటించడానికి ఎటువంటి నియమాలు లేవు. మేషరాశికి చెందిన ఎవరైనా వీటిని పాటించవచ్చు. భయం అవసరం లేదు. సరైన ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న మేషరాశికి చెందిన వారు వీటిని పాటిస్తే ఆదాయం పెరుగుతుంది. రుణాలతో బాధపడుతున్న మేషరాశి వారు వీటిని పాటిస్తే వారి అప్పులు కూడా తీరిపోతాయి. వారు చేసే వృత్తి వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి. మేషరాశి వారు తల్లిని గౌరవంగా చూసుకోవాలి, వారిని ఆదరించాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పక వారికి ఆదాయం పెరుగుతుంది. మేషరాశి వారు తండ్రికి తగిన గౌరవం తప్పక ఇవ్వాలి, ఆదరించాలి. ఆర్థికంగా బాగా పైకొస్తారు. అంటే తల్లిదండ్రులు కనుక బాగా గౌరవం ఇచ్చినట్లయితే మేషరాశి వారు వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. తల్లిదండ్రుల మనసు కష్టపెట్టకుండా చూసుకోవాలి. గతించిన తల్లిదండ్రులకు మేషరాశి వారు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం నియమబద్ధంగా శ్రాద్ధాది కర్మలు ఆచరించాలి. ఈ విధంగా చేస్తే వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఉండవు, నూతన అవకాశాలు లభిస్తాయి, గృహం వంటి స్థిరాస్తులు ప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఆర్థికంగా వీరు మంచి స్థితికి చేరుకుంటారు. అంటే చనిపోయిన పెద్దలకు ప్రతి సంవత్సరం మేషరాశి వారు తప్పనిసరిగా నియమబద్ధంగా శ్రాద్ధాది కర్మలు ఆచరిస్తే వీరు ఆర్థికంగా బలపడతారు. మేషరాశి వారు ఎవరి దగ్గర ఏ వస్తువును కానీ ఏ సేవను కానీ ఉచితంగా తీసుకోకూడదు. మేషరాశి వారు ఈ విధంగా ఎవరి దగ్గరైనా ఉచితంగా కనుక తీసుకున్నట్లయితే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఆర్థికంగా బలపడాలంటే వృద్ధాశ్రమాలు ఇంకా ట్రస్టుల ద్వారా నడపబడే హాస్పిటల్స్కి సేవలు అందించాలి. వంట పాత్రలు లేదా మందులు లేదా ఏవైనా వస్తువులు డొనేట్ చేయాలి. యథాశక్తి ఈ ఆశ్రమాలకు అంటే వృద్ధాశ్రమాలకు కానీ ట్రస్టుల ద్వారా నడపబడే హాస్పిటల్స్కి కానీ ఆహారాన్ని డొనేట్ చేస్తూ ఉన్నట్లయితే మరీ మంచిది. అంటే ఇక్కడ అన్నదానం కనుక ఆచరిస్తూ ఉన్నట్లయితే వీరికి బాగా మేలు చేకూరుతుంది. ఈ విధంగా చేస్తూ ఉంటే వీరు ఆర్థికంగా బలపడతారు, రుణాలు తీరిపోతాయి. మేషరాశి వారు ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా సూర్యభగవానుడికి నమస్కరించాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం ఇస్తే మరీ మంచిది. సంధ్యావందనం అర్హత ఉన్న మేషరాశి వాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనాన్ని ఆచరించాలి. సంధ్యావందనాన్ని ఆచరించకుండా ఇతర పూజలు ఏమి చేసినా కానీ నిష్ఫలం అవుతాయి. ఇక మిగిలిన వారు ప్రతిరోజు ఉదయం సూర్యునికి ఎదురుగా నిలబడి అర్ఘ్యప్రదానం చేసి ఆదిత్య హృదయాన్ని పఠించాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే వీరికి మంచి ఆర్థిక స్థితి లభిస్తుంది. రుణాలు ఏమైనా ఉంటే తీరిపోతాయి. మేషరాశి వారు తూర్పు లేదా ఉత్తరం ఫేసింగ్ ఇళ్లలో నివసిస్తే బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారు ప్రతిరోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజిస్తే రుణబాధలు తీరిపోతాయి. ఇంట్లో వివాహాల శుభకార్యాలు సకాలంలో జరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా వీరు బాగా బలపడతారు. కనుక ప్రతిరోజు దత్తాత్రేయ స్వామిని వీరు బాగా ఆరాధించాలి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 11 సార్లు దత్తస్తవం పారాయణం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ పూజతో పాటు వీరు లలితా సహస్రనామాన్ని కనుక ప్రతిరోజు చదువుతూ ఉన్నట్లయితే బాగా కలిసి వస్తుంది. అంటే దత్తస్తవం 11 సార్లు చేసిన తర్వాత లలితా సహస్రనామ స్తోత్రం కనుక వీరు పఠించినట్లయితే ఆర్థికంగా ఉన్నత స్థితి చేరుకుంటారు. వీరు బతుకున్నంత వరకు వీరికి ఆర్థిక బాధలు అనేవి ఉండవు. అందుచేత స్థిరాస్తులు కూడా వీరికి ప్రాప్తిస్తాయి. అందుచేత దత్తస్తవాన్ని లలితా సహస్రనామ స్తోత్రాన్ని బాగా ప్రతిరోజు పఠించండి. ఇంట్లో రాగితో చేసిన చిన్న తాబేలు విగ్రహాన్ని ఒక రాగి ప్లేట్లో పెట్టి దాంట్లో రోజు నీళ్లు పోస్తూ ఉండాలి. ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. శుభ్రమైన నీళ్ళల్లో ఆ తాబేలుని పెట్టి ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే తాబేలను కనుక ప్లేట్లో పెడుతూ ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే రుణబాధలు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది.
తాబేలును ఈస్ట్ ఫేసింగ్లో ఉండేటట్టుగా ఇంట్లో హాల్లో పెట్టుకోవటం మంచిది. ఇక మేషరాశి వారు 5 క్యారెట్లు పగడమును వెండిలో ధరిస్తే బాగా కలిసి వస్తుంది. వీరికి 9వ నెంబర్ లక్కీ నెంబర్గా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరు 9వ నెంబర్ని కానీ 1వ నెంబర్ని కానీ లక్కీ నెంబర్స్గా వాడుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇంకా వీరికి మంగళవారం, గురువారం, ఆదివారం బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు పెన్ లేదా ఏదన్నా వస్తువును దగ్గర ఉంచుకోవటం ప్రతిరోజు మంచిది. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన రెమెడీస్ మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇంక ఇటువంటివి చాలా ఉన్నాయి, ముఖ్యమైనవి మాత్రమే ఇవ్వటం జరిగింది. మేషరాశికి చెందిన ఎవరైనా వీటిని పాటించవచ్చు. నియమాలు అయితే ఏమి ఉండవు. సరైన ఆదాయాలకు ఇబ్బంది పడుతున్నవారు, స్థిరాస్తులు, స్వగృహం వంటి స్థిరాస్తులు లేకుండా ఇబ్బంది పడేవారు, సొంత ఇంటి కోసం కలలు కనేవారు ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.